నమస్తే అండి అందరికీ. సో తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషను విడుదలై గత ఏప్రిల్కి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. సో ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నుండి త్వరలో పోలీసు ఉద్యోగాలకు తెలంగాణలో నోటిఫికేషన్, దాదాపు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము అని ఎప్పుడైతే స్టేట్మెంట్ వచ్చిందో అప్పటి నుండి నిరుద్యోగులలో ఆందోళన స్టార్ట్ అయింది. దానికి ఏంటి కారణము అంటే, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఫామ్ అయిన దగ్గర నుండి ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత తక్కువ పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల కాలేదు. బట్ ఈ 5,000 పోస్టులతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ 5,000 పోస్టులను మెన్ కేటగిరీ, ఉమెన్ కేటగిరీగా డివైడ్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా, అలాగే పోస్ట్ వైజ్గా ఏఆర్, తర్వాత ఎస్పీఎఫ్, తర్వాత సివిల్ ఇలా డివైడ్ చేసినట్లయితే కొన్ని కేటగిరీస్కి, కొన్ని డిస్ట్రిక్ట్స్కి పోస్టులు కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో నిరుద్యోగుల వాదన ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి మేము ప్రిపేర్ అవుతున్నాము, సో ఈ 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఎవరికి యూజ్ ఉండదు అనేది విద్యార్థుల ఆందోళన. అది న్యాయపరమైన ఆందోళన అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు త్వరలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము, ఆగస్టులో ప్రిలిమ్స్ పెడతాము, మార్చిలో మెయిన్స్ పెడతాము అని ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. ఆ సమయంలో చాలామంది నిరుద్యోగులు, సో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, చాలా సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, సో మేము ప్రిపేర్ అయితే ఏదో ఒకటి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అనే ఆశతోటి నిరుద్యోగులు, సో కొంతమంది గ్రౌండ్ బేస్డ్ పోస్టులు కొట్టుకోవచ్చు, గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండి, లేదా రిటర్న్ అయినా కొట్టుకోవచ్చు, ఏదో ఒక దాంట్లో స్ట్రాంగ్ ఉన్నా కూడా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నప్పుడు మనకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్నటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు సో వీలైన దగ్గర అప్పు తెచ్చుకొని కోచింగ్లు తీసుకొని సంవత్సరాల తరబడి దిల్చున్న హాస్టల్లో ఉండుకుంటూ నెలకు 5 నుంచి 6,000 రూపాయలు హాస్టల్ కిరాయి కడుతూ దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్కి వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా ఆలోచించినట్లయితే ఒక విద్యార్థి పోయిన నోటిఫికేషన్లో జాబ్ రాని వాడు ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ నోటిఫికేషన్కి వెయిట్ చేసిండు. అంటే దాదాపు 12, 48, 50 నెలల నుంచి నెలకు 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంటుండు హాస్టల్కు, ఇంకా బయట ఖర్చులు ఒక 1,000 రూపాయలు, నెలకు 7,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా 50 నెలల నుంచి ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులలో కూడా చాలామంది ఏజ్ 25 క్రాస్ అయ్యే ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రతి 2.5 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది లేట్ అయింది, ఒక లాక్డౌన్లో లేట్ అయింది, మళ్ళీ ఈసారి లేట్ అయింది. సరే లేట్ అయినా కూడా ఒక మంచి నోటిఫికేషన్ అనేది వస్తుంది, మేము ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు ఆశపడ్డారు. ఆ ఆశపడడానికి కూడా కారణం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే రాగానే గవర్నమెంట్ ఫామ్ కాగానే ప్రిలిమ్స్ ఏ మంత్లో ఉంటుంది, మెయిన్స్ ఏ మంత్లో ఉంటుంది అనేది ఒక స్టేట్మెంట్ రావడం ఆశ పుట్టించింది. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు సో 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం, 12,000 వస్తుందని ఒకసారి ఇవ్వడం, 14,000 వస్తుందని ఒకసారి ఇవ్వడం, సో కొన్నిసార్లు అయితే 20,000 పైన ఉద్యోగాలు ఉన్నాయని స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఇవన్నీ స్టేట్మెంట్స్ రావడం వల్ల నిరుద్యోగులు ఏమనుకున్నారంటే, 10,000, 12,000, 19,000, 20,000 ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ వస్తుంది కదా, సో మనము మామూలుగా చదివినా కూడా, మామూలు సాధారణ విద్యార్థి కూడా మేము జాబ్ కొట్టగలము అని వేల సంఖ్యలో విద్యార్థులు ఈ నోటిఫికేషన్ గురి పెట్టుకుని ఉన్నారు. చివరికి వచ్చేసరికి 5,000 పోస్టులు అనేసరికి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ అనేది మనం ఇప్పుడు ఇవ్వము, పోస్టులు కూడా ఇన్ని ఉండవు, సో నోటిఫికేషన్కు టైం పడుతుంది, వచ్చినా కూడా 5-6 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ వస్తుందంటే ఏ నిరుద్యోగి కూడా ఇంతకాలం టైం వేస్ట్ చేసేటోడు కాదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు కాబట్టి అడుగుతున్నారు, పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది అని డీజీపీ స్థాయి అధికారి నుంచి వచ్చిన స్టేట్మెంట్ కాబట్టి ఆశపడుతున్నారు. సో సీఎం గారు, నిరుద్యోగులు అడుగుతున్నటువంటి పోస్టుల సంఖ్య పెంచమనేది చాలా న్యాయపరమైనటువంటి డిమాండ్. దీని వెనకాల ఎలాంటి శక్తులు ఎవరూ లేరు. ఎవరు ఉన్నా కూడా, ఎవరు ఆలోచించినా కూడా ఖాళీ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇవి యూనిఫామ్ పోస్టులు, ఒకసారి ఏజ్ అనేది దాటిపోతే మళ్ళీ ఏజ్ అనేది ఎక్కువైనప్పుడు ఈ యూనిఫామ్ పోస్టులకు అనేది సెట్ కాదు. సో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ పోలీసు ఉద్యోగాల కోచింగ్లో ఉన్నటువంటి నేను ఏ అంశంలో కూడా ఎప్పుడు కూడా నేను ఒక కాంట్రవర్సీ ఇష్యూలో ఎప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు, నేను మాట్లాడలేదు. ఒకసారి లాంగ్ జంప్ ఎక్కువైందన్నారు, ఒకసారి ప్రిలిమ్స్లో నెగిటివ్ తీసేయాలన్నారు, ఎన్నో జరిగాయి, బట్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ సరే అవన్నీ గవర్నమెంట్ ఎంతమందిని తీసుకోవాలి, ఎంత ఫిల్టరేషన్ చేయాలి, ఎంత లాంగ్ జంప్ పెట్టాలి, తర్వాత ఎంత కటాఫ్ పెట్టుకోవాలనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా తీసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ అది, సో గవర్నమెంట్ డిసిషన్. కానీ ఇక్కడ ఏంటి అంటే, మీరు అనుకున్నట్లయితే కొన్ని 20,000 ఖాళీలు ఉన్నాయని గవర్నమెంట్ నుంచి వచ్చిన స్టేట్మెంట్, 20,000 ఫిల్ చేయకపోయినా పర్లేదు, కానీ 5,000 ఫిల్ చేసినట్లయితే ఏ విధమైనటువంటి యూజ్ ఎవరికీ ఉండదు.
సో ఎలాగూ గవర్నమెంట్కి పోస్టుల సంఖ్య అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ 5,000 పోస్టులను కాస్త కనీసం 10,000 చేసినట్లయితే నిరుద్యోగులు అనేవాళ్ళు కష్టపడి చదువుకొని సామర్థ్యం ఉన్న వాళ్ళు జాబ్ కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అందరి విద్యార్థులలో కూడా, ఎందుకంటే స్టూడెంట్స్కి దగ్గరగా ఉన్న నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేను ఏంటంటే ఎక్కడ కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడ పోవాలో అర్థం కాక, ఎవరిని అడగాలో అర్థం కాక ఖాళీ రోడ్డు మీద తిరుగుతున్నారు, రోడ్డు మీద పరిగెడుతున్నారు. అంతే తప్ప ఎక్కడ గవర్నమెంట్ని కానీ ఎవరిని కానీ అవమానపరచాలనే ఉద్దేశాలు ఎవరిలో లేవు వాస్తవంగా. కానీ ఎటు పోవాలి అనేది అర్థం కావట్లేదు, ఎవరిని కలవాలనేది కూడా అర్థం కావట్లేదు. సో దానికే వాళ్ళు తీసుకున్నటువంటి ఇలాంటి స్టెప్స్. కాకపోతే ఏంటంటే చాలామంది నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీరో స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైనా కూడా అన్న అంటే పలకరిస్తే, మనము పిలిస్తే పలికే దూరంలో ఉన్నాడు. సో మనం ఏదైనా అడిగినా కూడా మనతోటి అవుతుంది. నాకు చాలామంది అనేది, సో రేవంత్ రెడ్డి సార్ వస్తే మనకు ఏదైనా మనం దగ్గర పోయి అడిగి కొట్లాడి తెచ్చుకోవచ్చు అనేది. సో అంతగా ప్రేమించి మీ వెనకాల ఉన్నటువంటి నిరుద్యోగులు ఇలా చాలా బాధలో ఉన్నారు. సో కాబట్టి మీరు మీకు స్టేట్లో ఇచ్చే బడ్జెట్లో ఇది కొన్ని పోస్టు సంఖ్య పెంచడం వలన పెద్ద మొత్తంలో కూడా మీరు అనుకుంటే అయ్యేది కాకపోయింది కాదు. కాబట్టి నిరుద్యోగుల విషయంలో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మీ మీద ఈ రెట్టింపు ప్రేమతోటి ఎప్పటికీ కూడా మీ వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉండేటోళ్ళు ఉంటారు. ఈ పోస్టుల సంఖ్యనే పెంచడానికి వాళ్ళు కోరుకుంటున్నారు. సో పోస్టుల సంఖ్యను పెంచినా కూడా వాళ్ళు ఏదో ఉత్తగా గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని పోవాలనుకోవట్లేదు. కష్టపడి ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి, ఈవెంట్స్ అటెంప్ట్ చేసి, మెయిన్స్ అటెంప్ట్ చేసి, మెడికల్ అటెంప్ట్ చేసి, ఒక 1 year కఠోర ట్రైనింగ్ తీసుకొని ఎస్ఐఓ కానిస్టేబుల్ కొట్టుకొని ఆ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను చాలా గొప్పగా సమాజంలో చూసుకోవాలన్న ఒక ఆశతోటి ఇవంతా చేస్తున్నారు. కాబట్టి సీఎం గారు ఏమైనా అవకాశాలను పరిశీలించి పోస్టుల సంఖ్యను పెంచితే నిరుద్యోగులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు చరిత్రలో నిలిచిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇదొక్కటి మీరు ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.